అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి అను ఫర్నిచర్ షాపులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా కాలిపోయింది ఫర్నిచర్. అయితే భారీగా ఎగిసిపడినటువంటి మంటల నేపథ్యంలో మంటల్లో కాలి బూడిదయ్యాయి 5 అంతస్తుల బిల్డింగ్. మొత్తం మీద 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగ్లోకి వ్యాపించే మంటలు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇటీవలి కాలంలో మియాపూర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం, తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలను అదుపులోకి తెచ్చారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మియాపూర్ లో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అను ఫర్నిచర్ అనేది పెద్ద ఎత్తున మియాపూర్ కు సంబంధించినటువంటి మెయిన్ రోడ్ పైన ఉంటుంది. దాదాపు అర్ధరాత్రి 11:30 ఈ మంటలు అనేవి కూడా చెలరేగిన పరిస్థితి. ఒక్కసారిగా మొత్తం 5 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా ఫర్నిచర్ తో మొత్తం కూడా నిండి ఉంది. మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో మరి 5 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగతో కూడినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ ఉంది. దాదాపు పక్క బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుంది, పక్క బిల్డింగ్ కూడా మరి మంటలు వ్యాపించిన పరిస్థితి కనబడతా ఉంది. మంటలు చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడిన పరిస్థితి ఉంది. అయితే ఘటన తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది దాదాపు ముందుగా 4 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. 4 ఫైర్ ఇంజన్లు కూడా మరి ఎంత కంట్రోల్ చేసినా కాకపోవడంతో మరొక 4 ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మొత్తం 8 ఫైర్ ఇంజన్లతో దాదాపు 5 గంటల పాటు కష్టపడి దాదాపు 3-4 గంటల వరకు కూడా కష్టపడి మంటలను ఆర్పిన పరిస్థితి అయితే ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మొత్తం ఫర్నిచర్ 5 అంతస్తుల్లో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ కూడా బూడిదైపోయింది, దగ్ధం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆ ఘటన జరిగిన సమయంలో ప్రధానంగా కారణంగా ఏమైనా అధికారులు తేల్చారా? పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రాథమిక విచారణలో మరి ఆ షార్ట్ సర్క్యూట్ ఆధారంగానే ప్రాథమిక విచారణ చేపడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రాణ నష్టం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే దాదాపు క్లోజింగ్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది అని చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా అధికారులందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రియాక్షన్స్ ఏమున్నాయి, సేఫ్టీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ డోర్స్ కానీ లేదంటే ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ లోపల ఉండవలసినటువంటి ఉంటాయో అవి ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. చందానగర్ పోలీసులు కూడా స్పష్టంగా ఒక ప్రకటన అయితే వెలువడి ఈ మధ్య కాలంలో ఏదైతే బాచుపల్లిలో దాదాపు 50 ఫర్నిచర్ కూడా మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని ఫర్నిచర్ షాప్లకి మరి ఇన్సూరెన్స్ ఉంది, కొన్ని ఫర్నిచర్ షాప్లకి ఇన్సూరెన్స్ లేదు. మరి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా పరిస్థితి. కొంతవరకు ఎందుకంటే 5 అంతస్తుల బిల్డింగ్ అంటే భారీగానే నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. నష్ట తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ మొత్తం 5 అంతస్తుల్లో కూడా ఫర్నిచరే ఉంది, కాస్ట్లీ ఫర్నిచర్ ఉంది. ఒక్కొక్క సోఫా కావచ్చు లేదంటే బెడ్ కావచ్చు లక్షల్లో కూడుకున్నటువంటి
ఈ ఫర్నిచర్ అంతా ఉంటుంది. సోఫా చిన్న నార్మల్ సోఫా మినిమం టు మినిమం 50,000 ఉంటుంది అను ఫర్నిచర్ లో. సో మరి ఒక బెడ్ కావాలంటే దాదాపు ₹1,00,000 వరకు, 1,00,000 పైనే ఉన్న పరిస్థితి కనబడుతోంది. అదంతా కూడా బూడిదైపోయింది. ఇప్పటికైతే ప్రాథమిక అంచనా ప్రకారం ఒక 5 కోట్ల వరకు మరి ఈ ఆస్తి నష్టం జరిగింది అనేది అయితే చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, దీనికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా, బిల్డింగ్ సంబంధించి అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు ఈ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏదైతే రాష్ట్రంలో దాదాపు ఈ 2 నెలల నుంచి కూడా ఈ ఫైర్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. దానిపైన ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే వెలువరించలేదు. అఫీషియల్ గా ఎక్కడ కూడా వీటిపైన ఈ షార్ట్ సర్క్యూట్ పైన కానీ, లేదంటే ఈ ఫర్నిచర్లు కావచ్చు, అలాగే వేరే షాపులు కావచ్చు, ఈ అగ్నికి అయిపోతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మరి మొత్తం కూడా ఎండలు మండే అవకాశం ఉంటది. ఎండలతో పాటు ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కూడా మరి షాపులన్నీ కాలిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అసలు ఎందుకు తరచుగా ఈ ఘటనలు జరుగుతున్నాయి అనే దానిపైన మరి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. చూడాలి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఏదైతే కోటిలో జరిగినటువంటి ఫర్నిచర్, బచ్చన్ ఫర్నిచర్ లో కొంత ఆస్తి నష్టం జరిగింది. బిల్డింగ్ మొత్తం కూడా దగ్ధమైపోయింది, బిల్డింగ్ మొత్తం పనికి రాకుండా అయిపోయింది. మరి అక్కడ కొంతమంది ఏదైతే మరణించిన పరిస్థితి ఉంది. ఇక్కడ బాచుపల్లిలో అదే జరిగింది, ఇంకా వేరే దగ్గర కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే దాదాపు 10ల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఒకవైపు తెలుస్తుంది. ఇంకోవైపు మరి పోలీసులు ఎందుకు చెక్ చేయట్లేరు, అన్ని షాపులు తిరిగి చెక్ చేయట్లేరు, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చెక్ చేయట్లేదు, మున్సిపాలిటీ అధికారులు ఎందుకు చెక్ చేయట్లేరు, అసలు వాళ్ళకి ఏం పర్మిషన్ ఉంది, ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉంది, ఎంత సామాగ్రి షాప్ లో ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, ఏం వాడుతున్నారు, ఒకవేళ ఫైర్ కనుక జరిగితే ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయా, లేదంటే అగ్నిమాపక ఫైర్ కి సంబంధించినటువంటి సిలిండర్లు ఉన్నాయా అనేది కూడా మరి చెక్ చేయట్లేరు, మినిమం బాధ్యత తీసుకోవట్లేదు అని కూడా మరి విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రాణ నష్టం అయితే జరగలేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి అను ఫర్నిచర్ షాప్లో అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే పూర్తిగా కాలిపోయింది ఫర్నిచర్ షాప్. భారీగా ఎగిసిపడినటువంటి మంటల నేపథ్యంలో మంటల్లో కాలి బూడిదైంది 5 అంతస్తుల భారీ బిల్డింగ్. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ లోకి కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. అంటే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్న భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. మంటలు ఆర్పేందుకు 4తో పాటుగా మొత్తం 8 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ ప్రయత్నాలు చేసి మంటలను అదుపులోకి తెచ్చినట్లుగా సమాచారం. షార్ట్ సర్క్యూట్కి ప్రధానమైనటువంటి కారణమా లేదా మరేదో ఇతర కారణం ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.